మరి ఆయన చేసింది అయితే ఒకటి సార్, యా గిరిధర్ గారు, ఒకటి నేను ఎందుకు లాస్ట్ 2-3 days గా చర్చలు పెడుతున్నా అంటే, నిజంగా ఇప్పుడు జర్నలిస్ట్ గా డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా పార్టీ కార్యకర్తలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎవరికి ఒక్కొక్కళ్ళ కాలు కడిగినా తప్పలేదండి. అంత కింది స్థాయి కార్యకర్తలు అంత కమిట్మెంట్ తో ఉన్నారు. మనీ పాలిటిక్స్ అయిపోయినాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో. బీరు, బిర్యానీ, మటన్, చికెన్ లేనిది ఎవడు పని చేయట్లేదండి. ఏ పార్టీ ఎంత మీరు 5 సంవత్సరాలు ఆ నాయకుడు ఎంత సర్వీస్ చేసినా లాస్ట్ డే లో అది లేకపోతే చేయట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ సొంత లాభం లేకుండా, ఇది లేకుండా వాళ్ళ అన్నం వాళ్ళు చెడ్డన్నం కట్టుకొని వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకొని పనిచేస్తున్నారండి. అటువంటి పార్టీని ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. అప్పుడు బండి సంజయ్ చేంజ్ చేయడం వల్ల అప్పుడే బండి సంజయ్ సీఎం అయ్యేవారు, లేకపోతే ఇంకెవరు సీఎం అయ్యారు. ఇంకో 5 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు ఫలాలు అనుభవించాలి? బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్, కాంగ్రెస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్. భరత్జీ, అది మీ విశ్లేషణ. బండి సంజయ్ గారిని తీసినందుకు వల్లనే బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇచ్చేది ఉంటే కిషన్ రెడ్డికి 1 year ముందు ఇచ్చేది ఉండే. 1 year తర్వాత ఇస్తే కిషన్ రెడ్డి కూడా రిజల్ట్ చూపించారు కదా ఎంపీ ఎలక్షన్స్ లో. కిషన్ రెడ్డి గారి తర్వాతనే కేడర్ అన్నది యాక్టివేట్ అయిందంటారా? అంతకంటే ముందర కేడర్ యాక్టివేట్ కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో, కన్ఫ్యూజన్ ఉంది కేడర్. అందుకనే ఫస్ట్ మీకు బీజేపీ కేడర్ గురించి మీకు అవగాహన లేదు. కేడర్ డిమోరలైజ్ అయ్యారు. ఏం అవ్వదండి. మీరు నేతృత్వం ఎవరు సంగప్ప గారు చెప్పాలి, సంగప్ప గారు చెప్పాలి ఏం జరిగింది. వాళ్ళు నేతృత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తారు. నేతృత్వం చేస్తారు, పోతారు. కానీ కేడర్ కార్యకర్తలు ఒకటి కాదు కదా, కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళ ఓట్లు కూడా రావాలి కదా అట్రాక్ట్ చేసేవాళ్ళు. బీజేపీ కార్యకర్తల కంటే ఇంకా కమిటెడ్ గా కమ్యూనిస్ట్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు 100 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి, తక్కువ ఓట్లు వస్తున్నాయి, తక్కువ నెంబర్స్ ఉన్నారు. ఒకటి. రెండోది మీరు అన్నారు కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తే వెస్ట్ బెంగాల్ ఎందుకు బీజేపీకి మైగ్రేట్ అయినారు కమ్యూనిస్టులు? త్రిపురలో ఎందుకు మైగ్రేట్ అయినారు? అదే అందుకే చెప్తున్నాను మీకు. కేడర్ పనిచేసినంత మాత్రాన మీరు ఎన్నికలు గెలుస్తారనుకోవడం చాలా తప్పు. ఎన్నికల ఈక్వేషన్ చాలా వేరే ఉంటాయి. మీకు వెస్ట్ బెంగాల్ లో కార్యకర్తల త్యాగాల్ని, నా ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల త్యాగాల్ని, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పనివ్వండి. వెస్ట్ బెంగాల్ లో ఓట్ బేస్ అంతా కూడాను ఊకమ్మడిగా తృణమూల్ కి షిఫ్ట్ అయింది. ఇదివరకు కమ్యూనిస్టులు వేసేటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడాను ముస్లిం ఓట్ బ్యాంక్ 33%, 32% ఓట్ బ్యాంక్ ఊకమ్మడిగా కమ్యూనిస్టుల నుంచి మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. హిందూ ఓట్ల 10% వస్తే చాలు, ఆవిడ గెలుస్తుంది. గతంలో అదే ఈక్వేషన్ తోటి కమ్యూనిస్ట్ గెలిచేవాడు. వాళ్ళు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి ఈవిడ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ఈక్వేషన్ వేరే. కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ కూడా వేసేవాళ్ళండి, నాట్ ఓన్లీ కమ్యూనిస్టు. మాల్డా ఇవన్నీ ఎట్లా గెలిచారు? ఏబిఏ గనీకాంత్ చౌదరి ఎలా గెలిచారు? అవన్నీ ఎలా గెలిచారు? ముస్లిం ఓటు టాక్టికల్ ఓటింగ్ వెళ్తోంది. 94% ఇండి గఠబంధన్ పెట్టింది. సో ఈవెన్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నిలబడినా కానీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా వేసుకున్నారు. మాయావతి ఎంతో మంది ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి టికెట్ ఇచ్చింది. వాళ్ళందరికీ డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ చేస్తున్నారు. అక్కడ హిందూ ఎస్పీ నుంచి వచ్చినటువంటి హిందూకి ఓటేశారు కానీ బిఎస్పీ నుంచి వచ్చిన ముస్లిం ఓటేయలేదు. కాబట్టి ఒక టాక్టికల్ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీని ఓడించాలన్నట్టు ఓటింగ్ జరుగుతుంది అక్కడ. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి ఊకుమ్మడిగా ఓటు వెళ్ళి, కాబట్టి ఎలక్టోరల్ విక్టరీ ఆధారంగా మీరు చెప్పడానికి వీల్లేదు. కేడర్ పనిచేస్తున్నారు. బీజేపీ కేడర్ కావచ్చు, కమ్యూనిస్ట్ కేడర్ కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తారు. నేతృత్వం వస్తుంది, నేతృత్వం చేంజ్ అవుతుంది. బీజేపీలో ఎవరు కూడా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు మారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో వస్తారు. ఇది చాలా సహజమైనటువంటి ఒక సిస్టమ్ బీజేపీలో ఉన్నది. కాబట్టి పెద్ద పెద్ద దిగ్గజ నేతలే మారిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు, ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు వచ్చారు. నిజంగా చెప్పాలంటే జేపీ నడ్డా గారు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు ఆయన వచ్చినప్పుడు. హిమాచల్ ప్రదేశ్ లో మంత్రి, అధ్యక్షుడు అయ్యేసరికి కేంద్ర మంత్రి కదా. ఏదో నేషనల్ హెల్త్ మినిస్టర్ నేషనల్ హెల్త్ మినిస్టర్ అండి అధ్యక్షుడు అయ్యే సమయానికి.
పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఎవరు లేకుండా కూడా అది సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి జేపీ నడ్డా లాంటి జేపీ వ్యక్తి కూడా నడ్డా ఆ system లో అప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి. మీరు నితిన్ గడ్కరీ విషయం రాష్ట్ర మంత్రి ఎలివేట్ చేశారంటే ఓకే. అలాగా రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, లేదా రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కోకొలనుకున్నారు బీజేపీ. వాళ్ళందరూ వచ్చిన కేంద్ర మంత్రి ఏంటో జాతీయ కేంద్ర కేబినెట్ లో 5 సంవత్సరాల పాటు హెల్త్ మినిస్టర్ చేసిన వ్యక్తి తక్కువ ఎట్లా అవుతారు? కేంద్ర మంత్రుల పేర్లే మీకు ఒక 50 పేర్లు చెప్తాను. అవన్నీ గుర్తుంటాయి మనకు. అసలు ఎంతో మంది రాజస్థాన్ నుంచి, షెకావత్, వాళ్ళు వీళ్ళు చాలా మంది మీరు గడ్కరీని డైరెక్ట్ గా స్టేట్ నుంచి తీసుకొచ్చారంటే ఓకే. పేరు వాళ్ళకి పెద్ద పేరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ అనేది పనిచేస్తుంది, కేడర్ పనిచేస్తుంది, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా పనిచేస్తుంది కాబట్టి బీజేపీ దాంట్లో మీరు అన్నదానికి ఒక కాంట్రడిక్ట్ పాయింట్ చెప్తాను. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 281 వచ్చాయి. అమిత్ షా ఉన్నప్పుడు 301 వచ్చింది. నడ్డా వచ్చేసరి 240 సీట్లు వచ్చాయి. అండ్ అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు తగ్గాయో మీకు తెలుసు. తేడా కనబడుతుంది కదా అమిత్ షా అధ్యక్షుడు ఉన్నప్పుడు, నడ్డా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఆధారంగానే ఎన్నికల్లో జయాపజయాలు. జాతీయ అధ్యక్షుడి గురించి మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నా కంపారిజన్. 301 సీట్స్ ఎక్కడ, 241 సీట్లు ఎక్కడ? అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. 240 సీట్లు. చాలా ఎలక్టోరల్ పాలిటిక్స్, చాలా ఎలక్టోరల్ ఈక్వేషన్స్ లో మార్పులు. ఒక కాలర్ తీసుకుందాం, ఒక కాలర్ తీసుకుందాం, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలు కూడా ముఖ్యం. రాజశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు అటు ఇటు అయితే బీజేపీ గురించి చర్చలు పెడతారు. కొండా సురేఖ భర్త కాంగ్రెస్ గురించి విమర్శిస్తే వాళ్ళ గురించి చర్చలు పెట్టారు. కవిత తండ్రికి లెటర్ రాస్తే ఆమె గురించి చర్చలు పెట్టారు. కుటుంబం మీరు అయిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే కనుక అన్ని చర్చల క్లిప్పింగ్స్ పంపిస్తారు మా వాళ్ళు. రాజశేఖర్ గారు ఓకే సార్. ఒక్క నిమిషం సార్. మేము ఆ రోజు వార్తలో ఏది ఉంటే అది పెడతామండి. ఓకే రాజశేఖర్ గారు, ఏది చర్చలు పెట్టాలి, ఏది పెట్టొద్దు అనేది రాజశేఖర్ గారు డిసైడ్ చేసేది మీరు కాదు. ఓకే, మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్యానలిస్ట్ అడగండి. మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్యానలిస్ట్ అడగండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే, కొండా మురళి గురించి, కవిత లెటర్ రాసిన చర్చల గురించి ఇక్కడ ప్యానెల్లో రోజు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ గురించి కూడా చర్చలు పెట్టేవి. ఎందుకు పెట్టలేదు? మీకు ఆ క్లిప్పింగ్స్ పంపిస్తారు. మీరు ప్యానెల్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, కానీ నేను ఏ చర్చలు పెట్టాలని మీరు మాకు సజెస్ట్ చేయకండి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎడిటర్ కాల్. లాస్ట్ 3 రోజులుగా బీజేపీలో జరుగుతున్నాయి ప్రధాన శీర్షికల్లో. ఏ పత్రిక చూసినా అది ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరే ఏ టాపిక్ లేదా అని. ప్రజలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది ఎక్కువ చూస్తే అది పెడతాం. చర్చలు ఏది ఎవరు పెట్టాలనేది మీరు డిసైడ్ చేయడానికి మీరు మీ ఒక్క ఒపీనియన్ కావచ్చు. ఈ చర్చను వేలాది మంది చూస్తున్నారు, వేలాది మంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, సంగప్ప గారు ఒక విషయం, ఇప్పుడు బండి సంజయ్ని 2023 జూలైలో మార్చడం వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడలేదా? ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా జర్నలిస్ట్ గా చెప్పండి. అంటే రాజకీయ సమీకరణలు వివిధ సందర్భాలను బట్టి మారుతుంటాయి. అందులో జర్నలిస్ట్ గా ఆయన కూడా అదే మాట చెప్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో మార్పులు వస్తుంటాయి, కాదనని నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒక పొలిటికల్ ఈక్వేషన్ మీద ఒకటి పని చేస్తాను చెప్పలేము. 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఆ టైంలో సంజయ్ గారు మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, సంజయ్ గారు మార్చిన మరుక్షణం కాంగ్రెస్ ఒక నరేషన్ తీసుకున్నది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, అందుకే సంజయ్ గారిని మార్చారు అని ఒక నరేషన్ తీసుకుంది. ఆ నరేషన్ మేము బాగా తిప్పి కొట్టలేకపోయినా అనిపించింది నాకు కూడా. లేకపోతే అంటే ప్రజల్లో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు అన్న వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ ప్రచారం ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడా పబ్లిక్ అర్థమైపోయింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం చేసేది. ఫస్ట్ ఒకసారి నమ్మారు, ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకా కొన్ని 2 ఎంపీలు అయితే చాలా దగ్గరలో పోయినాయి. సెకండ్ టైం జనం నమ్మలేదు, ఒకటేసారి ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి. అందులో కొన్నిసార్లు అబద్ధపు ప్రచారం ఒకటేసారి పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పని చేసింది, ఎంపీ ఎలక్షన్ లో పని చేయలేదు.
అది మెయిన్. బండి రెండోది సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జాయినింగ్స్ జరిగాయి, ఆయన రిజైన్ చేయగానే పార్టీలోంచి వెళ్ళిపోయినారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కొద్దిమంది పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ హవా చూసుకొని మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 8 మంది గెలిచిన తర్వాత లాస్ట్ 1.5 year లో స్తబ్దుగా ఉంది, ఎవరు బీజేపీ క్యాడర్లు జాయిన్ కాలేదు. అంటే నాయకులు కూడా ఏ పార్టీ ఎటువైపు స్వింగ్ లో ఉంటే అటు అవుతారు. మొన్న కాంగ్రెస్ గెలవగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు నుంచి వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది, 17% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పని కేల్ కథం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 1-2 years లో ఎంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు ఎన్ని చోట్ల గెలుస్తారు దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఒకటి. రెండోది మీరు జాయినింగ్స్ గురించి అన్నారు కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికల ముందే జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో పార్టీ ఎన్నికలు లేనప్పుడు జాయిన్ అయినారు బండి సంజయ్ ఎన్నికలు అంటే ఏ ఎన్నికలు లేకముందు 2020-21లో ఏ ఎన్నికలు లేకముందే జాయిన్ అయ్యారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యారు. జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి సంగప్ప గారు కూడా జాయిన్ అయినారు అప్పుడు. అవును కదా, ఏ ఎన్నిక లేకముందే జాయిన్ అయినారు కదా. అంటే ఎలక్షన్ ముందు ఎక్కువ జాయినింగ్స్ ఉంటాయి అంటారు. మామూలు టైంలో కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఎలక్షన్ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు ఎవరైనా సరే జాయినింగ్స్ సంబంధించి. ఇప్పుడు జాయినింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ వైపు జనం అందరు చూస్తున్నారు ఇప్పుడు, అట్లేం లేదు. తర్వాత ఇంతకుముందు పార్సారథి గారికి ఒక క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకంటే వాళ్ళు సీనియర్ జర్నలిస్టు, పైగా ఇద్దరు కూడా అక్కడ ఉన్న పెద్దలు ఇద్దరు జాతీయవాదులే. భారతీయ జనతా పార్టీ 100% మేము మెజారిటీ అందరు జాతీయవాదులే. జాతీయవాదులు లేకుండా చర్చ పెట్టట్లేదు, వేరే వాళ్ళని ఇది ఏంటంటే జాతీయవాదుల మధ్య చర్చనే. అదే సార్ అంటే పార్సారథి గారు ఒక ఇంక్లూడింగ్ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కూడా జాతీయవాదే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండే, అధికార ప్రతినిధిగా ఉండే. మేము 100% ఇప్పుడు సెక్యులర్ పేరుతో కేవలం మైనారిటీ వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాన్ని నష్టం కలిగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో బరోబర్ మేము భారతీయ జనతా పార్టీ మెజారిటీ వర్గం యొక్క ఆంక్షల పైన కూడా పోరాటం చేస్తుంది. హిందుత్వం మా ఎజెండా, మాది నేషన్ ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, దేశమే మాకు ముఖ్యం. ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే హిందుత్వం విషయంలో మేము ఎప్పుడు వెనకకి తగ్గలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒకవేళ, ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎప్పుడు మాట్లాడలేదు. సంగప్ప గారు ఇప్పుడు మొన్నటి వరకు బీసీ నాయకుడే బీజేపీ అధ్యక్షుడు అవుతారని కూడా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అధిష్టానం తన ఆలోచన మార్చుకుంది. అంటే బీసీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీసీ సంఘాలు, బీసీ నాయకుల అసంతృప్తి మిగిల్చింది కదా. మరి ఏంటి, బీజేపీ అయినా బీసీకి ప్రియారిటీ ఇస్తుందా లేదా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అది చర్చ ఎక్కడ జరగలేదు మేడం. చర్చ చేసింది కొన్ని పార్టీలు చేసినాయి, కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారి కంటే ముందున్నటువంటి నాయకుడు లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆయన కూడా బీసీ. అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకంటే ముందు ఉన్నటువంటి బండా దత్తాత్రేయ గారు బీసీ. ఉమ్మడి రాష్ట్రంలో చలపతిరావు గారు బీసీ. భారతీయ జనతా పార్టీ వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ లో, సామాజిక సమీకరణలో ఎక్కడ వెనక్కి ఎప్పుడు తప్పు చేయదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట ఇస్తుంది. మొదటిసారి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అందులో సగం మంది కూడా చాలా సార్లు, సగం సంఖ్యకు మంది కూడా చాలా సార్లు ఇవ్వలేదు. 27 మంది ఒకటేసారి భారతీయ జనతా పార్టీ బీసీ ఎంపీల్ని కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టింది. బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఒకసారి ఒకరికి వస్తుంది, రెండోసారి ఇంకొకరికి వస్తుంది. మొదటిది. రెండోది, ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ. ఇంకా ఇప్పుడు మొన్నటి దాకా ఉన్న వ్యక్తి నెక్స్ట్ కంటిన్యూగా బీసీని ఇవ్వాలని ఉండదు కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విషయంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఏవి కూడా చేయలేవు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. అది సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కావాలని చెప్పి కొంతమంది దీన్ని ఏదో ఇష్యూ చేయడం తప్ప బీసీల విషయంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వివక్ష చూపించలేదు. బీసీల పట్ల ప్రత్యేక ప్రయారిటీ. శ్రీధర్ రెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూస్తారు మాజీ బీజేపీ నేతగా 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని? అది వాళ్ళ పార్టీ ఇష్యూ కదండి. పరిస్థితి దాంట్లో పెద్ద
మేము నేను ఉత్సాహం అందుకని బీఆర్ఎస్ నేత కానీ మాజీ బీజేపీ నేత కానీ అది బీజేపీ దాంట్లో ఏముంటది కానీ బేసికలీ అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, ఆర్గనైజేషన్ మ్యాటర్. వాళ్ళు ఎవరిని అధ్యక్షుడు నిర్ణయించుకుంటారో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటే ఏ రకమైన ప్రణాళిక రచించుకుంటారో, దానికి అనుగుణంగా ఏ వ్యక్తులను ఏ బాధ్యతలు చెప్తారు అనేది అది పార్టీ యొక్క వాళ్ళ అంతర్గత విషయం. వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఓవర్ ఇట్. కాకపోతే అక్కడ రామచంద్రరావు గారు ఉన్నా, మరొకరున్నా, ఎవరున్నా కానీ అది వాళ్ళ వాళ్ళ విధానాన్ని అనుసరించి ముందుకు పోతారు తప్పితే అది అందేస్తున్నారు కదా. ఇట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. పెద్దగా ఏమీ మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరున్నా కానీ హియర్ ఇన్ తెలంగాణ అల్టిమేట్లీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత, అంతకుముందు ఒక 10 years కేసీఆర్ గారిని చూసిన తర్వాత, ది అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద డేస్ టు కమ్ రాదర్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విన్నింగ్ ది స్టేట్. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఉంటుందా? పొత్తు ఉంటుందా? విషయం కాదు. పొత్తు ఉంటుందా బీజేపీతో? ఏమంటారు? పొత్తు ఉంటుందా బీజేపీతో అంటారా? ఎందుకు అవసరం? మాకు ఏం పొత్తు అవసరం దేనికున్నది? పొత్తు అవసరం దేనికుంటుందండి? ఈ పొత్తులు ఇవన్నీ ఉత్తముచ్చట్లేదో మాడుతుంటారు. ఇది కాంగ్రెస్ సృష్టి ఏంటంటే విలీనమనే చెప్పారు మీ నేత కవిత గారు. ప్రయత్నం వారు ఏం చెప్పారో నేను చూడలేదు. కానీ నేనేమంటున్నానంటే ప్రెస్ మీట్ లో ఎవరితో పొత్తు అక్కర్లేదు. 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఏదో పొత్తు ఉంటేనే అనేది కొత్తగా మాట్లాడుతున్నారు. మొన్న చాలాసార్లు క్లియర్ చేసినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన సృష్టి. ఏంటంటే ఇంతకుముందు సంగప్ప గారు చెప్పింది ఏంటంటే ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఫిల్ చేయడం కోసమో, కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం చేసేటటువంటి టాక్టిక్స్ తప్పితే ఆ అవసరము లేదు, ఆ అవసరము రాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 years తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు వచ్చేటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రజామోదం పొందుతుంది. అంటే సందేహం లేదు. నాకు బీజేపీ నాయకులు అక్కడ అధ్యక్ష స్థానంలో ఎవరున్నా కానీ దానివల్ల బీఆర్ఎస్ ఇంపాక్ట్ అయ్యేది ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే రెగ్యులర్ గా. ఓకే 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 సంగప్ప గారు, ఒకటి ఇప్పుడు మన బండి సంజయ్ లేకపోతే ముందు తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే 28 బిఫోరే మళ్ళీ సంజయ్ అపాయింట్ చేయొచ్చు, 27లో అట్లా ఆయన కీలకం కాబోతున్నారు, లేకపోతే మళ్ళీ పాదయాత్ర చేయించవచ్చు ఆయనతో అని అంటారు. మీరు సన్నిహితులు కాబట్టి చెప్పాలి, మరి అట్లేమైనా ఉందా? అది ఇప్పుడు నిన్ననే ఒక అధ్యక్షుడి నియామక ఎన్నిక అయింది. మీరు వెంటనే ఇప్పుడే ఆయన గిరిధర్ గారు అన్నారు ఇంతకుముందు, గిరిధర్ గారు చెప్పారు ఇంతకుముందు ప్లాన్ బి వేరేది ఉంది అని చెప్పారు. గిరిధర్ గారు ఆయన విశ్లేషకులు, ఆయనకు చాలా పరిణామాలు తెలుసు కాబట్టి ఆయన ఏదో చెప్పిండొచ్చు. నేను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధికార ప్రతినిధిగా నేను ఆ విషయంపై నేనేం కామెంట్ చేయను. ఒకటి. రెండోది, అట్లా ఇప్పుడే మనం దాని గురించి చర్చ కూడా ఏం చేయలేం. కానీ మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా నిబద్ధత గల కార్యకర్తలకి, ఇంతకుముందు ఒక డిస్కషన్ లో కార్యకర్తలను పట్టించుకోరు అది ఇది అని వచ్చింది. నిబద్ధత గల కార్యకర్తలకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళకి ముందు వరుసలో పెట్టడం ప్రయత్నం చేస్తుంది. మీరు రాజస్థాన్ ఒక విషయం చెప్పండి. మీరు పబ్లిక్ లో ఒక నరేషన్ తీసుకెళ్లినారు మీరు ఆల్రెడీ, వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి. మీరు ఇప్పుడు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు మీరు ఒకసారి మీరే ప్రకటించండి. తర్వాత జనరల్ సెక్రటరీగా, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు. ఏమండి, నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు అంటారు ముఖ్యమంత్రి. అంతే కదా మరి. ఇది కూడా అట్లాంటిది. నేనేమంటున్నా అంటే ఈ పార్టీలోనే కార్యకర్తలకు ఇక్కడే గౌరవం ఉంటుంది. కార్యకర్తలు పట్టించుకోవట్లే కాదు, కార్యకర్తల త్యాగాల మీద నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు. కార్యకర్తల త్యాగాలతో వాళ్ళ సెంటిమెంట్లతో నాయకులు ఆడుకుంటారు. కార్యకర్తల్ని తెలంగాణలో కార్యకర్తల త్యాగాలతో నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు. నేను చెప్తాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, ఉత్తరప్రదేశ్, బీహార్ వేరు, అక్కడ లేదు మనీ పాలిటిక్స్. ఒక నిమిషం నేను అన్నదాన్ని కాబట్టి చెప్తున్నా. కార్యకర్తల త్యాగాలతో 100% తెలంగాణ బీజేపీ నేతలు ఆడుకుంటారు. ఒక నేత ఈ నేత కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లో లేదు మనీ పాలిటిక్స్. తోటి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ 10-15 సంవత్సరాల్లో ఒకప్పుడు ఈ పవర్ లోకి రాకముందు లాస్ట్ 20 years గా 2004లో వాళ్ళ సామాజిక స్థితి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఎంత, ఇవాళ ఎంత? బీజేపీలో 20 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది చూడండి.
సార్ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మా బీజేపీ చెప్తున్నా అదే చెప్తున్నా నేను అంటే అధికారం ఇంకా 30 సంవత్సరాలు వాళ్ళు అదే ఉండాలా సార్ భారత్ నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న పాపానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా కాలేకపోతున్నారు బీజేపీలో. అదే వేరే పార్టీ జాయిన్ అవుతే అది జరుగుతోంది. ఎందుకంటే టైంకి వచ్చి ఎవరో ఒకళ్ళు మొన్న 2023లో ఇక గెలుస్తారు అని అనుకునే సమయంలో టైంకి వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలిచారండి. ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మొన్న? కార్పొరేటర్ నెక్స్ట్ ప్రమోషన్ ఏం చేస్తారు? ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? 48 మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ తర్వాత అదే నేను చెప్తున్నా. అదే జరుగుతుంది. కార్యకర్తల నుంచి కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. భరత్ ఒక నిమిషం. 2 సార్లు కార్పొరేటర్ అయిన తర్వాత 3వ అవకాశం వచ్చింది. 20-30 సంవత్సరాలుగా ఉన్నా సరే వాళ్ళ సోషల్ స్టేటస్ లేదు. ఈసారి రాకపోతే తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో డబ్బు పాలిటిక్స్ ఉన్నాయి. ఈ డబ్బు పాలిటిక్స్ ను వదిలేసి వాళ్ళంతా కూడా బీజేపీకి కమిటెడ్ గా ఉన్న పాపానికి ఇప్పుడు 2023లో 18లో వస్తుందో ఒకసారి, 23లో ఒకసారి, 28లో ఒకసారి హైకమాండ్ కాంప్రమైజ్ అయింది, ఒకసారి రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కాంప్రమైజ్ అవుతారు. కార్యకర్తల్ని అందుకని చెప్తున్నా నేను, అవతల వాళ్ళు బీరు బిర్యానీ చికెన్ మటన్తో అట్రాక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ చద్ది మూటలు కట్టుకొని వాళ్ళు చేస్తే గనక ఒకసారి హైకమాండ్ డోకాయిస్తుంది, ఒకసారి రాష్ట్ర నాయకత్వం డోకాయిస్తారు, మొత్తం కార్యకర్తలు లెట్ డౌన్ చేస్తున్నారు. ఇది నా ఒపీనియన్. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, కొన్నిసార్లు యూ మే అగ్రీ విత్ మీ ఆర్ డిసగ్రీ, బట్ ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో అందరూ ఏకీభవించాలని కాదు, కార్యకర్తల్ని అందరూ లెట్ డౌన్ చేస్తున్నారు, పై నాయకత్వం నుంచి కింది వరకు కూడా. ఎందుకంటే నాకు నా కళ్ళ ముందు చాలా మంది కార్యకర్తలు చూశాను. బీఆర్ఎస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. కాంగ్రెస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. బీజేపీ కార్యకర్త 1994లో 1993లో మా ధర్మపూర్లో సర్పంచ్ గెలిచిన వాళ్ళ సోషల్ స్టేటస్ ఇవాళకి హైదరాబాద్ లో ఇల్లు లేని సోషల్ స్టేటస్. 93లోనే రాధాకిషన్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలిచారు. చెప్తున్నా ఆ తర్వాత మావోయిస్టుల కారణంగా ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. ఆయన సోషల్ స్టేటస్ ఎట్లా ఉందో చూస్తున్నా. అదే మిగతా పార్టీలు అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నందుకు రేపు అధికారం వస్తుంది, మాపు అధికారం వస్తుందని ఇట్లా చేసుకుంటూ ఆఖరికి త్రిపురలో కమ్యూనిస్టులు ఉన్న త్రిపురలో దగ్గరకు వచ్చింది. అస్సాంలో అయింది కానీ తెలంగాణలో రావట్లేదు. దీన్ని లెట్ డౌన్ చేస్తుంది నాయకులు, హైకమాండ్, రాష్ట్ర పార్టీ. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో మీరు అంగీకరించకపోవచ్చు. భరత్జీ రామచంద్రరావు గారు ఎవరు? గల కార్యకర్తనే కాదని నేను ఏమంటాను. వేసారా లేదా? సో వస్తుంది, అది సమయం వస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నవాళ్ళు బండి సంజయ్ కూడా కార్పొరేటర్. నేను అనేది కార్యకర్తలకి అసలు ఏ పదవి చేపట్టిన కార్యకర్తలు మారట్లేదు అంటారా? అసలు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రామచంద్రరావు గారు ఏబీపీ, బీజేవైఎం, బీజేపీ అన్ని పనిచేశారు. ఆయన నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేస్తారు? లీగల్ సెల్ చైర్మన్ గా ఉండి ఫ్రీగా కేసులు వాదించారు. ఇక్కడ అది కాదు. ఇప్పుడు అధికారంలో మంచి వ్యక్తి వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు అన్నది. కిషన్ రెడ్డి ఒక నిమిషం, కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు, దత్తాత్రేయ పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు. వాళ్ళ నిబద్ధతను క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ మురళీధర్ రావు ఆయన గుండెల్లో తూట పోయింది. మనకు అధికారంలోకి రావడానికి ఎవరు అన్నది చూడాలి తప్ప ఇక్కడ వాళ్ళ రామచంద్రరావు నిబద్ధతని, కిషన్ రెడ్డి నిబద్ధతని, మురళీధర్ రావు అందరికంటే బుల్లెట్ గాయం దిగింది కదా, ప్రాణం పోయేది కదా. రామన్న, జిత్తన్న, గోపన్న వాళ్ళు చనిపోయారు కదా. భరత్జీ అది కాదు పాయింట్. మీరు అన్నదానికి నేను సమాధానం ఇస్తున్నా. కార్యకర్తలు ఎటు కాకుండా పోతున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నాను మీకు. ఈయన కార్యకర్తనే కదా, చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తకి ఇంత పెద్ద పీట వేశారు కదా. ఇప్పుడు ప్రతి గ్రామంలో గౌరవిస్తుంది అని చెప్తున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల్ని ఉన్న నమ్ముకున్న కార్యకర్తలు మీరు కంపేర్ చేయండి. మీరు అదే నేను పదే చెప్తున్నాను. నాకు ఒక విషయం చెప్పని నేను ఈ 4 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేసిన విషయం, అంతకుముందు రిపోర్టర్ గా నేను చూసిన విషయం, భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సంపాదించుకోలేరు కూడా.
కేవలం వాళ్ళు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తారు, భవిష్యత్తులో పనిచేస్తారు. అప్పుడు ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారు, 100% అవుతారు. పార్టీలు ఇప్పుడు గతంతో చూసినట్టయితే, గత 20 సంవత్సరాలు చూసినట్టయితే ఈసారి మనం భారతీయ జనతా పార్టీ ఎంత ముందుకు వచ్చి మీకు తెలుసు. ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 2 స్థానాలు ఎమ్మెల్సీ ఎలక్షన్, అంటే సగం తెలంగాణలో సగం పార్టీలో జరిగిన ఎలక్షన్ లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. 32 జడ్పీ చైర్మన్ సీట్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు? ఖచ్చితంగా అత్యధికంగా గెలవడానికి ప్రయత్నం చేస్తాం. జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. అదే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది సార్, మీరు అవునన్నా కాదన్నా మీరే ఒకసారి కార్యకర్తలకి ప్రాధాన్యత ఉంది అని మీరే అంటున్నారు. రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలుసు. సరే, ఎవరో కాదు సార్, ఇప్పుడు మీ నియోజకవర్గం లేకపోతే మీ స్వగ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను చెప్పండి మీ మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిలో ఎస్సీ కమిషన్ మెంబర్ అయ్యింది. ఎస్సీ కమిషన్ మెంబర్ ఆయన ఒక అనామకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నిజంగానే మీరు అన్నట్టు ఏదో పెద్ద పైరలు చేసే పెద్ద ఎప్పుడు ఒక్క వ్యక్తి గురించి కాదు నేను అనేది. 100 మంది కార్యకర్తలు ఉంటే 100 మంది కార్యకర్తలు ఉంటే బీఆర్ఎస్ లో 60-70 మందికి అన్ని పదవులు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 78 మంది. 100 మందిలో ఎంత మందికి వస్తున్నాయి? 100 మందిలో 70 to 80% బీఆర్ఎస్ లో బాగుపడ్డారు, కాంగ్రెస్ లో బాగుపడ్డారు, బీజేపీలో మాత్రం బాగుపడలేదు. వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది. అవకాశాన్ని ఒక కార్యకర్తకి ఇచ్చారని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎస్సీ కమిషన్ మెంబర్ మీకు తెలుసు, చాలా మామూలు వ్యక్తి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు. అదొక ఎగ్జాంపుల్. అని ఏమంటే ఇక్కడ మాత్రమే సార్ అవకాశం ఉంటుంది, వేరే పార్టీలో ఏ పార్టీలో కూడా ఇట్లాంటి అవకాశం ఉండదు. ఒక కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి. ఎస్ అశోక్ గారు. హలో అశోక్ గారు చెప్పండి. మాట్లాడొచ్చా సార్? యా చెప్పండి. మాట్లాడొచ్చా? యా అవునండి మాట్లాడొచ్చు, చెప్పండి. సార్ భరత్ గారు, యా మీరంటే మాకు ఇష్టం, మీ డిబేట్ అంటే ఇష్టం. థ్యాంక్స్ అండి. మీరంటే మేము ప్రతి డిబేట్ చూస్తాం మేము. థ్యాంక్స్. ఒక్కసారి ప్యానెల్లో క్వశ్చన్ అడగండి. ఎస్, ఎందుకంటే సమయం తక్కువ. యా థ్యాంక్ యూ సార్. భరత్ గారు, యా చెప్పండి సార్. మీ డిబేట్ అంటే మాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. చెప్పండి క్వశ్చన్. ప్యానెల్లో ఉన్న వాళ్ళ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ప్యానెల్లో ఉండే అన్ని గురించి ఇట్లా అట్లా ఇప్పుడు ఏదో డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడతాను కానీ సార్ అందరి గురించి ఏ డిబేట్ చేసినా కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళను తీవ్రంగా విమర్శించడం మాట్లాడి వాళ్ళ లోపలించే బయటికి నిజాలు రాబడతారు. భరత్ గారు అంటే మాకు మస్తు ఇష్టం. థ్యాంక్ యూ సార్. మీరు బీజేపీ జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడతారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మాకు మాత్రం ఇప్పుడు సార్ మాట్లాడేది మొత్తం వింటానా? మీ అభిమానానికి కృతజ్ఞతలు. అసలు వాస్తవానికి బీజేపీ గురించి ఎదగడానికి చెప్తాను సార్. ఆ ప్యానల్ లో చర్చించే వాళ్ళు కూడా అందరూ మాట్లాడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయము. కానీ మెయిన్ అభిప్రాయం మాత్రం బీజేపీ పార్టీ కంటే కార్యకర్తలు ఎదగాలని అయితే ఉందండి. నేను చూసా మిగతా వాళ్ళ సోషల్ స్టేటస్ చాలా మంది చూశాను. కార్యకర్తలు ఎదగాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదిగారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదిగారు, బీజేపీ కార్యకర్తలు ఎదగలేదు. అది నా బాధ. అది నాకు నాయకుల మీద, రాష్ట్ర నాయకుల మీద, జాతీయ నాయకుల మీద కోపం లేదు, అంతే. బట్ ఓవరాల్ గా అందరు కలిసి అయితే కార్యకర్తల్ని ఎదగకుండా చేస్తున్నారు. అది మళ్ళీ 2028లో కూడా అదే జరిగితే మాత్రం ఇంకా కష్టం. ఎస్ సంగప్ప గారు. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 విషయాలు చెప్తాను, మీరు 1-2 కాదు, చాలా ఉన్నాయి, అందులో 2 చెప్తాను. సార్, మీకు నారాయణపేట జిల్లాలో ఉట్కూరు ఒక గ్రామం ఉంటుంది. అక్కడ మతకొల్లాల్లో ఇక్కడ గవర్నమెంట్ సెక్యులర్ వాదం వినిపిస్తారు కాబట్టి కేవలం మైనారిటీలకి ప్రయారిటీ ఇచ్చి మా హిందువులందరూ, హిందూ కార్యకర్తని, బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి జైలు వేసి దాదాపు 50 మందికి పైగా యువకులపై కేసులు పెడితే పూర్తిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అండగా ఉండి పూర్తిగా లీగల్ సపోర్ట్ చేసి వారు ఒక్కరికి ఒక పైసా ఖర్చు కాకుండా వాళ్ళందరినీ కూడా జైలు నుంచి విడిపించి వాళ్ళకి అండగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మామూలు కార్యకర్తలు సార్, వాళ్ళు చిన్న కార్యకర్తలు. వారు ఒక్కరు కూడా పార్టీలో ఒక్క పోస్ట్ కూడా ఉన్నవాళ్ళు కాదు, బూత్ స్థాయి అధ్యక్షుడు కూడా కాదు.
మామూలు కార్యకర్తలు అట్లాంటి వాళ్ళకు కూడా అండగా నిలబడి ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేసి వాళ్ళని సురక్షితంగా ఇంట్లో వదిలేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బైంసాలో కూడా ఇదే పరిస్థితిలో యువకులు, తర్వాత హిందువులు, తర్వాత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లని కాలబెడితే వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళ మీద కేసుల విషయంలో ఫైట్ చేసి వాళ్ళకి మళ్ళీ సురక్షిత ఇంటికి వదిలేయడం కాకుండా వాళ్ళ ఇళ్లను కాలబెడితే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి, అంటే భారతీయ జనతా పార్టీ కాదు వేరే ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళతో ఇల్లు కట్టించి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సరే, భారతీయ జనతా పార్టీ నేను వచ్చిన ఈ తక్కువ కాలంలో నేను చూసినటువంటిది దగ్గర నుండి ఇంతకుముందు బయట నుంచి చూసేవాడిని, ఇప్పుడు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చింది, కార్యకర్త ఇబ్బందులు అంటే ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది సార్. కాకపోతే మీరు అన్నట్టు మధ్యలో అందరినీ సాటిస్ఫై చేయడం కాకపోతే ఒకరిద్దరు మిస్ అవుతుండొచ్చు. ఒకరిద్దరే మనం చెప్పడం కాదు, కానీ వీలైనంత వరకు వాళ్ళని. సంపత్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సంపత్ గారు మీ ప్రశ్న అడగండి. సంపత్ గారు. హలో. ఎస్ సంపత్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి. హలో సార్ సంపత్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మా ఫాదర్ బీజేపీ కార్యకర్త అండి. ఓకే. 40 years నుంచి బీజేపీలో ఉంటారండి. ఓకే. అయితే రీసెంట్ గా మా ఫాదర్ యాక్సిడెంట్ లో ఎక్స్పైర్ అయినండి. ఓకే. కానీ రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి పోయినారు, కానీ ఎవరు ఆర్థిక సాయం చేయాలండి. పార్టీ వర్క్ కోసము బైక్ లో పార్టీ ఆఫీస్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఓకే. అందరు వచ్చి చూసి కానీ ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే. ఎక్కడ అండి ప్లేస్ అది? మాది ముషిరాబాద్ అండి, కబడ్డీ కూడా. ముషిరాబాద్. ఓకే. సిటీలో అందరూ చూసిపోయేటోళ్ళు కానీ అందరు లీడర్లు సెట్ అయింది, కానీ కార్యకర్తలు మాత్రం అక్కడనే ఉంటారండి. నా ఒపీనియన్ కూడా అదే. అందరు లీడర్ సెట్ అయ్యి ఈకరికి నిన్న మొన్న వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన సొంతంగా సరే సాయం చేస్తున్నారు. అన్ని పార్టీలు వాళ్ళు సెట్ అయ్యారు, బీజేపీ సెట్ కాలేదన్నదే నా ఒపీనియన్ కూడా. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ. గిరిధర్ గారు, ఆ విధంగా చూసుకుంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఆ విధంగా అది వేరు. భారతీయ జనతా పార్టీ వచ్చిన కార్యకర్తలకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ తోటి వాళ్ళని చూసినప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది కదా. తప్పకుండా కేడర్ లో కొంత అసంతృప్తి ఉండకుండా ఏ పార్టీ లేదండి. సరే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయాలు మీరు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ లో అటువంటి ఇబ్బందులు లేవా? మరి బీఆర్ఎస్ లో అటువంటి ఇబ్బందులు లేవా? సో కేడర్ అన్న దగ్గర మనకు 100% అందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ప్రశ్ననే. పొలిటికల్ సిస్టమ్ లోనే ఆ ప్రశ్న మనకు పెద్ద ప్రశ్న పుడుతుంది. కానీ దాంట్లో ఎవరు ఎక్కువ దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు, ఎవరు ఎక్కువ దానికి సెన్సిటివ్ గా ఉన్నారు అనేది మనం చూడాలి. పాలిటిక్స్ లో ఇవి తప్పవు, ఎందుకంటే పాలిటిక్స్ లో వచ్చేదే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆకాంక్షతో చాలా మంది వస్తారు, వీలైనంత వరకు చేస్తారు. కానీ ఇది ఒక భారతీయ జనతా పార్టీలో ఒక కేసు పట్టి మనం దాన్ని భారతీయ జనతా మొత్తాన్ని మనం పెయింట్ చేయలేము. అన్ని పార్టీల్లో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మీరు చెప్పినటువంటి ధనం అన్నది ఈ రోజు ఎలక్షన్స్ చాలా విపరీతంగా ఉంది. మీరు బీజేపీ కార్యకర్తలు ఏం సంపాదించుకోలేదు అని పదే పదే మీరు చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం పదవులు డబ్బు గురించి ఆశించే వాళ్ళైతే చద్ది మూట కట్టుకొని పనిచేయరు సార్. వేరే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీరు బిర్యానీ ప్యాకేజీలు రెడీ, ఎవరైనా ఇచ్చింది రెడీ. అదే దాని గొప్పతనం, భారతీయ జనతా పార్టీ గొప్పతనం అదే. వాళ్లకు సిద్ధాంతంతో వాళ్లకు పార్టీ యొక్క దాన్ని పనిచేయాలన్నటువంటి స్టేప్ అది. మిగతావన్నీ సెకండరీ వాడు. కాబట్టి ఈ పార్టీకి మిగతా పార్టీ రావడం లేదు. మిగతా పార్టీలో వాడు ఏదో ఆశిస్తేనే అక్కడికి పార్టీలోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో బెల్ల మొక్క పెట్టి క్యాడర్ ఉండరు, లీడర్స్ ఉండరు. మనం చూసాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది నేతృత్వం వచ్చారు. ఒకప్పుడు అందరూ మన జగన్ గెలిచినప్పుడు అందరూ అటు వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్ ఓడిపోయినప్పుడు అట్టించి మళ్ళీ ఇటు వచ్చారు. కాబట్టి ఆ పార్టీలన్నీ కూడా సేమ్ బీఆర్ఎస్ కూడా అంతే అదే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అలా కాదు. మనకు అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ కేడర్ వెళ్ళిపోవడం అనేది చాలా తక్కువ. పరిగి నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. సార్ భరత్ సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. మీరంటే మాకు చాలా ఇష్టం సార్. మీరు అడిగే క్వశ్చన్ చాలా హైలైట్ ఉంది సార్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది మన రాష్ట్రానికి మొత్తం ఇస్తారు కదా సార్ ఇల్లు. అయితే యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద వస్తున్నాయి సార్ ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మేము ఒక తాండా, అంటే నా చౌదరపల్లి పెద్ద తాండా నాది,
మా తాండకు కనీసం మేము అడిగిన గిట్టంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏమి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి సార్, మా తాండ నుంచి కొన్ని ఓట్లు పడ్డాయి మనకు ఎంపీ ఓట్లు, మనకు లేవు సార్, ఒక కార్యకర్తలు గట్టిగా ఉంటారు, మళ్ళా నేను ఒక నాతో పాటు ఉంటారు సార్ చాలా మంది. బీజేపీ కార్యకర్తనా? ఓకే, అవును సార్ నేను బీజేపీ కార్యకర్త బూత్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటా కదా పరిగి. అవును సార్, పరిగి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఆవాస్ యోజన కింద రాష్ట్రం మొత్తానికి ఇస్తుడు సార్ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు ఒక్క ఇల్లు లేవు సార్, ఎట్లా బాగుపడతారు సార్? ఓకే మీ క్వశ్చన్. ఎస్, పరిగిలో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరో ఐ డోంట్ నో, సంగప్ప గారు తెలుసు, వాళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోస్ట్లీ సెంట్రల్ ఫండెడ్ స్కీమ్. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టినా ఎక్కువ కేంద్ర ప్రభుత్వమే కంట్రిబ్యూషన్ చేస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు అక్కడ లోకల్ ఇట్లా చాలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బీజేపీ కార్యకర్తలకి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే, సరే ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ అండ్ స్పేస్ ఇన్ ద పబ్లిక్. ఒక్కొక్కళ్ళ మోడస్ ఆపరాండి ఒకలాగా ఉంటుంది. ఒక వ్యవస్థను గ్లోరిఫై చేయడం కోసము ఇంకొక వ్యవస్థను పనిచేసే వాళ్ళను తక్కువ ఎక్కువ చూపించే అవసరం ఎవరికి ఉండకూడదనే నా ఉద్దేశం తెలుస్తుంది. బికాస్ వైల్ పార్టిసిపేటింగ్ హియర్ ఐ వర్క్ ఫర్ 11 years ఇన్ బీజేపీ. సో ఇవాళ 5 years ఆల్మోస్ట్ డన్ టీఆర్ఎస్ పార్టీ, చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, అన్ని రకాల వ్యవస్థలలో అన్ని రకాల పద్ధతులు ఉంటాయి. రాజకీయ వ్యవస్థ సమకాలీన వ్యవస్థ ఎట్లా నడుస్తుందో దాన్ని బట్టి కాంపిటేటివ్ గా ఉండాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఇక్కడ బేసికల్లీ వాట్ యూ డెలివర్ ఫర్ ద పబ్లిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఐడియాలజికల్ బేస్, మన కార్యాచరణ, కార్యపద్ధతి, ఆర్గనైజేషనల్ బిల్డింగ్, అవంతా ఫైన్, దట్స్ ఆల్ దేర్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ అల్టిమేట్లీ వాట్ ఫర్ ఆర్ యూ బిల్డింగ్ ఆల్ దట్ ఆర్గనైజేషన్. నువ్వు ఎందుకు ఒక సంస్థ, ఒక రాజకీయ పార్టీని ఎందుకు నిర్మిస్తున్నారు, ఏ స్వరూపంలో నిర్మిస్తున్నారు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ది అల్టిమేట్ అవుట్కమ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్. అట్లాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ స్వరూపం మీరు చూసినప్పుడు, తెలంగాణ కోసం ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ కోసం పోరాడిన తర్వాత, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, తెలంగాణ అభివృద్ధికి పనిచేసిన తర్వాత, ఒక 10 సంవత్సరాల వారు ప్రతిపక్ష పాత్ర ఇస్తే అంతే సమర్థంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని అలా నేను గతంలో కూడా చెప్పాను, ఐ హావ్ సీన్ బోత్ సిస్టమ్స్. ఒక కేసీఆర్ గారు ఒక ఆలోచనతోటి బయటకు వస్తే, సమాజం స్పందిస్తే ఆ లక్ష్యం చేరడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రాజకీయ ప్రక్రియ ద్వారా కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, జడ్పీ చైర్మన్లు అయినరు, వేలాది మంది ఎంపీటీసీ. ఎప్పుడు బీజేపీలో జరుగుతుంది పాపం అనే, ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నాయకత్వాన్ని సృష్టించినటువంటి ఒక ఘనత ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు ఒక ఆలోచనతో ముందుకు వచ్చి దాని ఒక సిస్టమిక్ అప్రోచ్ లో ముందుకు తీసుకుపోతే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని అంతే స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే, ఆ కార్యాచరణని అంతే పట్టుతో ముందుకు తీసుకుపోతే, ఇవాళ లక్ష్య సాధన, ప్రభుత్వ నిర్మాణం, ప్రభుత్వ పరిపాలన, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర, మళ్ళీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ అన్నంత ఇవాళ భావన ప్రజల్లో రావడం. సో అల్టిమేట్లీ ఇఫ్ యు ఆర్ నాట్ చేసింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వై యూ హావ్ బిల్డ్ దిస్ ఆర్గనైజేషన్, ఎనీ బిల్డింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ నో యూస్. దానికి ఆ మాడ్యులేషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది, దాని యొక్క కార్యాచరణ పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుంది, దాని యొక్క ఫోకస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ ని మార్చుకోవాల్సి వస్తుంది. జస్ట్ బై రిసైటింగ్ many a times the same thing that you will be speaking for years together is not going to help if people think that you are not focused. Ultimately గ్రౌండ్ లో ఉన్న ప్రజలు ఏం ఆలోచిస్తారండి, వాళ్ళ బేసిక్ ఎమ్యూనిటీస్ ఫస్ట్, వాళ్ళ జీవన గమనానికి కావాల్సినటువంటి అంశాలని ఈ రాజకీయ పార్టీ పట్టించుకుంటుందా, వాళ్ళ గ్రోత్ కోసం పట్టించుకుంటుందా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడం పట్టించుకుంటుందా, వాళ్ళ భద్రత, భవిష్యత్తు పట్ల భరోసా ఈ రెండు ఇస్తుందా? రాజకీయ ఇది వేరే టాపిక్, ప్రజల టాపిక్ కాదు. నేను ఏంటంటే చాలా క్లియర్ మాట్లాడినప్పుడు హౌ అన్ ఆర్గనైజేషన్ పర్పస్ మస్ట్ బి బిల్డింగ్, ఆఫ్టర్ బిల్డింగ్ వాట్, బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ పోతానా, లేకపోతే బాక్సింగ్ పోటీకి పోతానా? ఒకసారి హైదరాబాద్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం హైదరాబాద్ నుంచి. ఎస్
హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. సార్ నమస్తే అండి భరత్ గారు. నమస్తే సార్, చెప్పండి. భరత్ గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి. బీజేపీ కార్యకర్తలని కొంచెం పట్టించుకోవాలి సార్ కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు దినదినాన మొత్తం వాళ్ళు వెనుకకి వెళ్ళిపోతున్నారు. కార్యకర్త కొంచెం పుషప్ కావాలి, Yes. లీడర్ నుంచి కార్యకర్త కొంచెం పుషప్ కావాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోతుంది సార్. కార్యకర్తలకి దేశం కోసం ధర్మం కోసం చేసే బీజేపీ కార్యకర్తలు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. యా, నేను ఇక్కడ ఈ చర్చ తీసుకున్నా కూడా ఇంతకుముందు ఒకళ్ళు క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు బీజేపీ మీద చర్చ పెడుతున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏమన్నారు, అంత్యోదయ, చివరి బంతిలో చివరి ఉన్న వాడికి ఫలితాలు అందాలన్నారు. ఇవాళ బంతిలో చివరిలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. నేను అందుకని చర్చ పెట్టాను కార్యకర్తల గురించి యా, నెక్స్ట్ టాపిక్ ఉంది బనకచెర్ల. శ్రీధర్ రెడ్డి గారు ఉండండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేసి. యా 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 సో సంగప్ప గారు, ఫైనల్ గా ఏంటి బీజేపీ దిశ గమనం ఏంటి? భరత్ ఒకటి మళ్ళీ వెనక్కి పోను, మళ్ళీ మీరు కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కార్యకర్తల కాల్స్ అయితే విన్నారు మీరు, తాండూరు, ముషీరాబాద్, హైదరాబాద్, ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ని ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ప్రపంచంలో ఏ పార్టీ కూడా వాళ్ళని సాటిస్ఫై చేయకపోవచ్చు ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ని. కాకపోతే ఇంతకుముందు మీకు చాలా ఉదాహరణలు ఇచ్చాను. నేను ఉట్కూరు ఉదాహరణ ఇచ్చాను, బైసా ఇచ్చాను, తర్వాత చాలా గ్రామం ఇది గుర్రంపూడిలో జరిగినటువంటి ఇష్యూస్ మీద పార్టీ ఏ విధంగా అండగా ఉందనే విషయం చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఇండివిజువల్ కొంతమందికి మీరు అన్నట్టు ఒక ఆయన నాకు నన్ను పట్టించుకోలేదు, నాకు ఎవరు ఆర్థిక సాయం చేయలేదన్నాడు. అట్లాంటి కొన్ని చోట్ల అన్ని చోట్ల అది సాధ్యం కాదనుకుంటుంది. ఈవెన్ మేమే కాదు, బీఆర్ఎస్ లాంటి 10 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఇది ఇష్యూస్ ని అడ్రస్ చేయడం. రెండోది, భారతీయ జనతా పార్టీ మా సిద్ధాంతమే మీకు తెలుసు, ఫస్ట్ నేషన్ ఫస్ట్, ముందు దేశమే ముందు, ఆ దేశం తర్వాతనే వేరే ఏదైనా. కాబట్టి సో అంటే దానికే ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ. కాకపోతే మా దశ దిశ గురించి చెప్పారు, ఖచ్చితంగా మంచి దశలో వెళ్తుంది పార్టీ. ఇప్పుడు నూతన అధ్యక్షుడు వచ్చాడు, ఆయన కూడా ఫస్ట్ టైం చిన్న కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా కొత్త ఉత్తేజంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తూ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరుస్తాడు, డౌట్ లేదు. పార్టీ లోకల్ బాడీస్ ఎలక్షన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇంకా ఏ ఎలక్షన్ అయినా సరే ఖచ్చితంగా మంచిగా పర్ఫార్మ్ చేసి గెలవడానికి అవకాశం ఉంది. యా, సికింద్రాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు, ఫైనల్ గా తీసుకొని ఎండ్ చేద్దాం చర్చ. యా చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం శివ గారు, చెప్పండి సార్. నేను శివ సార్. మా కుటుంబం అంతా బీజేపీ వీరాభిమానులం సార్. ఓకే. మా పెద్దన్న గారు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయిని సీతాఫలం మండికి పిలిపించిన మహానుభావుడు. ఓకే. అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఇంటి మీదకి వచ్చి స్పీచ్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము కార్యకర్తలం. అలాంటి మా పెద్దన్నకు ఇప్పుడు తిననికి తిండి లేదు సార్. ఆ మహానుభావుడు పట్టాభినేతలు కూడా తిరిగారు. ఇప్పుడు తిననికి తిండి లేదు సార్ సో అదే చాలా మంది ఈ విధంగా దీనస్థితిలో ఉన్నారు. అందుకనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దాని గురించి చెప్పాను. సో మొత్తానికి థ్యాంక్ యూ సంగప్ప గారు, మీరు ఉండాలి. బనకచెర్ల చర్చ ఉంది. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కందాడే పార్థసారథి గారు. మొత్తానికి నా అభిప్రాయం ఒకటి, నా అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, మెజారిటీ బీజేపీ నేతలను తిట్టుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంత్యోదయ ప్రకారం సిద్ధాంత ప్రకారం అత్యంత వెనుకబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు అదే ఈ పార్టీ రావాలి ఆ పార్టీ అధికారం రావాలని మాకు జర్నలిస్టులకు ఏముండదు. కానీ ఒక తెలుగుదేశం వచ్చింది, చిన్నప్పుడు చూశాను గోడల మీద అధికారం, గోడల మీద రాతలు, ఎందరికో ఇచ్చారు అధికారం, మాకు ఒక్కసారి ఇవ్వండి అధికారం. కేంద్రంలో జరిగింది కానీ తెలంగాణలో జరగట్లేదు. అది మరి వికసిత్ భారత్ 2047 లేదా 2028? మొత్తానికి సరే, ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షులు చేశారు, ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు అందరూ కలిసి కార్యకర్తల్ని బతికిచ్చి నిజంగానే 2025లో అధికారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తారా లేదా అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.